ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 22వ అధ్యాయం, దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష్ మహారాజునకు వైశాఖ మాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లా అడిగెను: మహాముని, ఇహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మహిమలను ఎంత నిన్నను నాకు తృప్తి కలుగటం లేదు. నెపము లేని ధర్మము, శుభకరములకు విష్ణు కథలు, చెవులకింపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్నను తృప్తి కలుగదు. ఇంకనూ వినవలయననే అనిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచ్చే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ ఉపదేశమును విని బ్రహ్మ పదవిని, ముక్తిని నా మనసు కోరటం లేదు. కావున నాయందు దయయుంచి ఇంకనూ శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపకోరుచున్నానని ప్రార్థించెను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను: వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పంపానది తీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుండెను. అతడు ఒకప్పుడు బృహస్పతి సింహరాశి అందుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరథీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వ ప్రాణులను హింసించువాడు, సూర్యుని వలె ప్రకాశించును. రత్న కుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను, గొడుగును, పాదుకలను, కమండములను లాగుకొనెను. తర్వాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను. శంఖుడును అచటి నుండి కదలెను. ఎండకు కాలు కాల్చుండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశంలో నిల్చును. చెట్ల నీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెడుచుండగా బోయవానికి వాని యందు దయ కలిగెను. వాని పాదుకలను తిరిగి వానికి ఇయ్యవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచ్చే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవే అని వాని అభిప్రాయము. ఆ కిరాతకుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లు ఇచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యము కలుగులు కదా అని భావించెను. శంఖుడును కిరాతకుడు ఇచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవ అని వారిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధి కిరాతకుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించేనని పలికెను. ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండు అని వాణ్ణి ఆశీర్వదించెను. కిరాతకుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువలన నాకెట్ల పుణ్యము వచ్చును? వైశాఖము శ్రీహరి సంతోషించిన అనుచున్నావు. నీవి విషయమును వివరింపమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతకుని పలుకులకు ఆశ్చర్యపడెను. లోభము గల ఈ కిరాతకుడు నీవిట్లు నా నుంచి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మాసమున అడుగుట శ్రీహరి మహిమే అని వైశాఖమును మరల మెచ్చెను. దుర్బుద్ధిని వైశాఖమును మరల మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాగుకొనను, ఎండలో బాధపడుతున్నా అని దయ కలిగి నా పాదుకను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఇక్కడితో మిగతా విషయం రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.